హాయ్ హలో నమస్తే. నేను మీ పులేందర్ కస్తూరి ఫ్రమ్ తొర్రూర్. ఈరోజు ఒక మంచి కవితాంశంతో మీ ముందుకు వస్తున్నాను. భారత స్వాతంత్రోద్యమ సమయంలో యావత్ భారతీయుల్ని ఏకం చేయటానికి నాటి స్వాతంత్రోద్యమకారులు చేపట్టిన మహోద్ధృతమైన ఉద్యమం క్విట్ ఇండియా, భారత్ చోడో. అదే స్వాతంత్ర స్ఫూర్తిని అంశంగా తీసుకొని క్విట్ ఇండియా, భారత్ చోడో అనే శీర్షికతో ఈ కవితతో మీ ముందుకు వస్తున్నాను. ఓ పాశ్చాత్య నాగరికత, నీ మోజులో నా దేశ యువత సాంప్రదాయాలు మరచి విదేశీ సంస్కృతపు విషవలయంలో చిక్కుకొని మాదక ద్రవ్యాల మత్తులో వందే మాతరానికి బదులు మందే మాతరమని నినదిస్తూ విలువలు లేని సమాజంలో జీవిస్తున్నారు. పరభాష మోజులో మ్రగ్గుతూ అమ్మను మమ్మిని చేసి, నాన్నను డాడీని చేసి, ఆంటీలతో చిన్నాన్న పిన్నీలెవరో తెలియక సిస్ బ్రోలతో షాట్ చేసి, వావి వరుసలకు తూట్లు పొడిసి మాతృభాషను మృత భాష చేశారు. మతమౌఢ్యం నెత్తికెక్కిన కొందరు, శృతి మించిన నాస్తికత్వంతో ఇంకొందరు వేదాలు పురాణాలు కట్టుకథలంటూ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ ఎరుపు రంగుతో మసకబారిన కన్నులతో భరతమాతకు భక్తవరంటూ మేధావులు తయారయ్యే కర్మాగారమైన విశ్వవిద్యాలయాలలో మేధావులను తయారు చేస్తూ నరనరాన కమ్యూనిజం నింపుకున్న స్వయం ప్రకటిత మేధావులు నిజమైన చరిత్ర నటకెక్కించి, విదేశీ చరిత్రను అందలమెక్కించి, సెక్యులరిజం పేరుతో నక్సలిజం పెంచేసి నేతాజీ, భగత్ సింగ్, అల్లూరి పటేల్ లాంటి దేశభక్తులను మరిపించి భరతావనికి సంబంధం లేని లెనిన్ సెగువీరాలతో మురిపిస్తున్నారు. అందుకే స్వదేశీతనం లేని విదేశీతత్వానికి, లౌకికత్వం లేని సెక్యులరిజానికి, సభ్యత లేని విదేశీ సంస్కృతికి, యువతను మత్తులో ముంచే మాదక ద్రవ్యాలకు, మా మతమే గొప్పదనే మతమౌఢ్యానికి చరమగీతం పాడేందుకు చేపట్టాలి మరోసారి భారత్ చోడో ఉద్యమం. క్విట్ ఇండియా. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై. మీ పులేందర్ కస్తూరి ఫ్రమ్ తొర్రూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అన్నట్లు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ పులేందర్ కస్తూరి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలతో ఎప్పుడు మీ ముందుంటుంది నామో టీవీ తెలుగు.